గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. గోత్రోభవస్య నూరేళ్ల గోత్రోభవస్య నామధేయస్య కీర్తియేషులు లక్ష్మణరెడ్డి మూడేళ్ల నామధేయస్య అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియేషులు లక్ష్మణరెడ్డి మూడేళ్ల గారి వర్ధంతి తిథి సందర్భేన పుష్ప పూజ అంచకరిష్యే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖయో ఆచమనీయం శుద్ధోదకం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. వస్త్రం సమర్పయామి. ఉత్రయం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. హరిద్వార్ చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాంజన్ పుష్పమాలాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. నమః సుమాంజల్ సమర్పయామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 14/9/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు నూరేళ్ల గోత్రోభవస్యులు కీర్తియేషులు లక్ష్మణరెడ్డి మూడేళ్ల గారి వర్ధంతి తిథి సందర్భంగా సీతారామమ్మ మూడేళ్ల గారు, ప్రభాకర్ రెడ్డి మూడేళ్ల గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా మహాలయ పక్ష సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం.
ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా. మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.